బ్యాచిలర్ జీవితం అంటే వాళ్ళ సొంత ఊరు, సొంత వాళ్ళను, అమ్మ చేసిన భోజనం వదిలేసి కుటుంబం కోసం సిటీస్ కి వచ్చేవాళ్ళు. ఉదయం నుంచి రాత్రి వరకు కష్టపడేది తమ కోసం కాదు, ఇంట్లో ఉన్న వాళ్ళ ముఖాలలో చిరునవ్వు కోసం. కానీ నగరాలలో దక్కేది వాళ్ళకి గౌరవం కాదు. ఒక రూమ్ అద్దెకి కావాలన్న 100 ప్రశ్నలు. ఎక్కడ పని చేస్తావు, ఎవరు వస్తారు, ఫ్రెండ్స్ వస్తారా, డ్రింక్ చేస్తారా అని అనుమానాలతో చూసే చూపులు. కొన్ని చోట్ల రెంట్ కంటే ఎక్కువ రూల్సే ఉంటాయి. కానీ ఆ బ్యాచిలర్ కూడా ఎవరో ఒకరి కొడుకి, ఎవరో ఒక తల్లికి ప్రపంచమే, ఎవరో ఒక కుటుంబానికి ఆశ. అతను నగరానికి సరదా కోసం రాలేదు, బాధ్యత కోసం వచ్చాడు. ఒంటరిగా ఉంటూ, ఒత్తిడితో పోరాడుతూ, కుటుంబానికి డబ్బు పంపిస్తూ, తన కలల కోసం కూడా పోరాడుతున్నాడు. అందుకే బ్యాచిలర్స్ ని అనుమానాలతో కాదు, మనుషుల్లాగా చూడండి. ఎందుకంటే వాళ్ళు కేవలం రూమ్ కోసం వెతుకుతున్న వాళ్ళు కాదు, తమ కుటుంబ భవిష్యత్తు కోసం పోరాడుతున్న యోధులు.